హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది మన వ్లాగ్ ఏంటంటే. సో వి గాట్ ఆర్ Z900 అనమాట. సో బైక్ పేరు అయితే మీకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పేశాను. వి గాట్ ఆర్ Z900 బ్యాక్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి లైక్ ఇండోర్ నుంచి ఇక్కడికి వచ్చింది నిన్న 2 డేస్ అయినట్టుంది. నిన్న వచ్చింది యాక్చువల్లీ. సో ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నిన్న కొంచెం ఏమైందంటే ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ మీకు ఫస్ట్ బైక్ చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ బైక్ అనమాట. సో ఏంటి బ్రో Z900 అని చెప్పి స్కెల్టన్ చూపిస్తామని అనుకోవచ్చు. సో దీన్ని బిహైండ్ రీజన్ ఏంటంటే, సో బైక్కి ఒక చిన్న డెంట్ పడిందనమాట. ఏంటి ట్యాంక్ మీద. సో ట్యాంక్ మీద పడేసరికి నేను ట్యాంక్తో పాటు సైడ్ ఫేరింగ్స్ అండ్ కొంచెం పెయింటింగ్ ఇచ్చేసినాను. మొత్తం బ్యాక్ అంతా ఓకే ఉంది. ఫ్రంట్ మడ్గర్ కూడా ఇచ్చినాను. ఫ్రంట్ మడ్గర్ ఏంటంటే దాని మీద కొంచెం స్క్రాచెస్ ఉండే సేమ్, అంటే పాత ఓనర్ అంత మంచిగా దీన్ని పెట్టుకోలేదు. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చేస్తాడనమాట పెయింటింగ్, చాలా బాగా చేస్తాడు, క్రిస్ప్ ఉంటుంది. అక్కడ గ్లాస్ రెడ్ వాడతారు, క్రోమాక్స్ వాడతారు, అకార్డింగ్ టు అవర్ బడ్జెట్ వాళ్ళు మనకి వేసిస్తారనమాట. సో అక్కడైతే ఇచ్చేసినాను పెయింటింగ్కి. ఐ విల్ షో యూ సమ్ పిక్స్. కార్లో తీసుకెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, పిక్స్ చూడండి. అండ్ ఐ విల్ ట్రై టు గెట్ వీడియోస్ కూడా అక్కడ పెయింట్ వేసేటప్పుడు దీని నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి, ఎందుకంటే నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసేస్తాను రేపు. సో ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, రేపు అప్లోడ్ చేసేస్తాను. సో నేనే ఓపెన్ చేసిన అనమాట ఇది ఓపెన్ చేసేటప్పుడు, ఎందుకంటే బయట మెకానిక్స్ అంతగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో నేనే ఓపెన్ చేసుకున్నా. ఐ లెర్న్ థింగ్స్, ఎలా చేయాలి, సర్వీస్ ఎలా చేయాలి, లైక్ పార్ట్స్ ఎట్లా ఫిక్స్ చేయాలి, అన్నీ A to Z. సో సో నేనైతే దీన్ని స్టాక్ కలరే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా కలర్ చాయిస్ ఉంటే చెప్పండి. అండ్ అంటే నేను స్టాక్ కలర్ చేసి దాని మీద ర్యాప్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే RC ఇష్యూస్ ఉండవు. ఎప్పుడన్నా మనం వేరే స్టేట్స్కి వెళ్ళినా మ్యాక్సిమం మాడిఫికేషన్ పెయింట్ వేస్తే కలర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది, కానీ ర్యాప్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. సో అన్ని పార్ట్స్ అయితే తీసిన అనమాట. దిస్ ఇస్ ద బైక్ RR యూనిట్ అనమాట. అన్ని బైక్స్కి స్వింగ్ ఆర్మ్ దగ్గర ఇస్తాడు RR యూనిట్, దీన్ని మాత్రం రైట్ సైడ్ ప్యానల్ దగ్గర ఇచ్చాడు. సో ఇది కూడా తీసేసినాను. దీని యూజ్ ఏంటంటే బ్యాటరీ ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట RR యూనిట్. ఇది లేకపోతే బైక్ స్టార్ట్ అవుతుంది కానీ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవ్వదు. సో అట్లాంటి ఎవరికి ట్రై చేయకండి ఇది ఇంట్లో ఇట్లా బైక్స్ రిమూవ్ చేయటం. నేను కొంచెం నేర్చుకున్నాను, నా రిస్క్ మీద ఓపెన్ చేసినా కాబట్టి మీరు ఎవరు ఇంటి దగ్గర ట్రై చేయొద్దు, బెటర్ ట్రై చేయకండి. అండ్ టైర్స్ కండిషన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 90% ఉన్నాయి. జస్ట్ 4000 డ్రివెన్ బైక్ మనది. సో ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ బైక్. సో మొత్తం బైక్ కంప్లీట్ కానీకి నాకు తెలిసి ఒక 1 వీక్ పట్టొచ్చు. ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ అయింది. పెయింటింగ్ అంటే బేస్ కోడ్ కొట్టారు. అండ్ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిందంటే ఈ లివర్ డ్యామేజ్ అయిపోయింది గైస్. దిస్ ఈస్ కాస్టింగ్ మీ న్యూ వన్ ఈస్ 10K రూపీస్. బొక్క 10,000 బొక్క. చూపిస్తాను. ఇది ఇరిగిపోయింది, ఇక్కడ చూసారా, కనిపిస్తుందా, ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. 10,000 బొక్క అనమాట. ఇప్పుడు నేను అనుకున్న లాస్ట్కి బైక్ ఆన్ రోడ్ తెచ్చిన అయిపోద్దని. అండ్ నేను రిటర్న్ కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నా కాబట్టి ఆన్ రోడ్ తేలే. అండ్ బైక్ ఈజ్ మింట్ కండిషన్ ఉంది. ఐ థింక్ దీనికి ఒక మనము PPF చేపిద్దాం. PPF ఆర్ ర్యాప్ అయితే ఇప్పుడే చేయించాను. ఫస్ట్ అయితే PPF చేపిస్తా. కొంచెం ఫస్ట్ అయితే దీనికి ఫస్ట్ మోడిఫికేషన్ మేబీ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఎగ్జాస్ట్ అయితే స్టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఎగ్జాస్ట్ స్టాక్ ఉంది దీనికి. సో ఫస్ట్ అయితే మనం ఎగ్జాస్ట్ వేయాలి. నేనైతే ఆక్రాఫోబిచ్ అనుకుంటున్నాను. సో మేబీ తెలియదు, లెట్స్ సీ ఏమవుతుందో. ఫుల్ సిస్టమ్ అయితే వేయాలి, ఎందుకంటే Z9 నార్మల్గా నడితే అంత మజా రాదు. అండ్ దీని పాత ఓనర్ అయితే దీంట్లో K&N ఎయిర్ ఫిల్టర్ పెట్టించాడు ఆల్రెడీ. సో K&N ఎయిర్ ఫిల్టర్ ఉంది. అంటే యాక్చువల్గా పాత ఓనర్ దగ్గర ఎగ్జాస్ట్ ఉండే అనమాట, కానీ ఎందుకో అతను వేరే బైక్ వాడుకుంటాడని ఇయ్యలేదు. సో నేను అడిగాను, బట్ ఓకేలే మనం కూడా కొత్త ఎగ్జాస్ట్ వేయించుకుందాం. అది పేరు అంత గుర్తు రావట్లేదు. ఇంపోర్ట్ చేయించుకున్నాడు UK బ్రాండ్. సో నేను కూడా లైట్ తీసేసుకున్నా, ఎందుకులే అని, మంచి లౌడ్ ఉన్నది పెట్టించుకుందాంలే అని. అండ్ ఆయన స్లిప్ ఆన్ వాడాడు. ఇప్పుడు మనం అయితే ఫుల్ సిస్టమ్ వేస్తున్నాం.
యా, థింగ్స్ గోయింగ్ వెల్, అన్నీ అనుకున్న టైంకి అవుతున్నాయి. బట్ లివర్ ఒకటి ఆర్డర్ చేసిన నేను. లివర్ ఒకటి ఎక్కడ రోజులగట్లే ముంబై నుంచి ఆర్డర్ చేసిన, 9600 సంథింగ్ కాస్ట్ అయింది. సో ఆ లివర్ రావాలి అండ్ పెయింటెడ్ పార్ట్స్ రావాలి. పెయింటెడ్ పార్ట్స్ నాకు తెలిసి రేపన్న ఎల్లుండన్న వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఫిక్సింగ్ ఐ విల్ బీ డూయింగ్ ఆన్ సండే. సో నెక్స్ట్ వీడియో ఈజ్ ఆన్ మండే అనుకుంటా. మండే ఆర్ ట్యూస్డే నెక్స్ట్ వీడియో లాంచ్ చేస్తాను. సో బైక్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి సూపర్ ఉన్నాయి. సో బైక్ మీద మనకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు. హ్యాండిల్ కొంచెం బెండ్ అయిందని నా ఫీలింగ్లో ఉంది. సో ఒక్కసారి మొత్తం బైక్ రెడీ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. హ్యాండిల్ బెండ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కసారి అయితే చూద్దాం బైక్ స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే నేను ఒక 20 కిలోమీటర్సే నడిపాను. అండ్ ద థింగ్ ఈజ్ ఏంటంటే పెట్రోల్ అయిపోయింది నిన్ననే. ఫస్ట్ టైం మా బండి అయిపోయింది అనమాట రోడ్ మీద. సో మా ఫ్రెండ్కి కాల్ చేసినాను, వచ్చి పికప్ చేసుకున్నాడు. ఎందుకంటే నేను బైక్ ఎట్లన్నా పెయింటింగ్ ఇస్తున్నామని ఫిక్స్ అయిపోయినా, అందుకని పెట్రోల్ ఎక్కువ కొట్టించలే. సో Z9 మైలేజ్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ Z9 మైలేజ్ టెస్ట్ చాలామంది చేసినారు, బట్ మన స్టైల్లో చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ Z9 మైలేజ్ టెస్ట్. ఎందుకంటే చాలామందికి తెలియదు Z9 మైలేజ్ ఎంత వస్తుందో అని. తెలుసు, బట్ మన స్టైల్లో చేద్దాం, ట్రై చేద్దాం మ్యాక్సిమం. స్టాక్లో ఎవరు పెట్టలే అనుకుంటా. అండ్ చెప్పినా కదా సెకండ్ సర్వీస్ కూడా వీడియో చేద్దాం. సెకండ్ సర్వీస్ హోమ్లోనే చేద్దాం అనుకుంటున్నాను నేను. విల్ ట్రై. ఎప్పుడు చేద్దామని ఏమీ ఐడియా లేదు. సెకండ్ సర్వీస్ ఇంట్లోనే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ విల్ ఇన్స్టాలింగ్ ఆర్ బార్ అండ్ మిర్రర్స్ అనమాట. ఎందుకంటే స్టాక్ మిర్రర్స్ అంత నచ్చలే, కొంచెం ఇప్పుడు బడ్జెట్ అంత తక్కువ ఉంది. సో ఐ ఆర్డరింగ్ దెమ్. కానీ లైక్ ఇప్పుడు నార్మల్గా వస్తున్నాయి కదా, జీటీకి వేస్తున్నారు, అట్లాంటివి కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆర్డర్ చేద్దాం మంచివి. నెక్స్ట్ అన్నీ చెప్పేసిన అనుకుంటా, ఐ థింక్ సో. చైన్ కూడా అవసరం ఉంది. చైన్ మెయింటెనెన్స్ కూడా బాగానే చేశాడు. కానీ ట్రాన్స్పోర్ట్లో ఒక ట్యాంక్ ఒకటి డ్యామేజ్ అయింది లైట్గా. వాళ్ళు ఏం పే చేయలేరు, నేనే బేర్ చేసుకుంటున్నా. ట్యాంక్ ఒక్కదానికి చెప్తాను కాస్టింగ్ అంతా ఒకసారి అయిపోయిన తర్వాత. ఎందుకంటే ముందే చెప్తే ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మీ ఎవరికన్నా మీ బైక్స్ ట్యాంక్స్, సూపర్ బైక్స్ అన్న, జీటీ అన్న ఏమన్నా వీ స్టార్టెడ్, నేను పెయింటింగ్ కూడా వేపిస్తాను మీకు. లెట్ మీ నో ఇన్ ద ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ ఒకసారి మీకు మళ్ళీ బైక్ చూపించేస్తాను. దిస్ ఈజ్ Z900. సో అదనమాట, మొత్తం స్టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. బైక్ అయితే ప్రస్తుతానికైతే ఏం మోడిఫికేషన్స్ లేవు. అండ్ ఇంకా చెప్పాలంటే దీని మీద ఏమి యాక్సరీస్ కూడా లేవు, పెట్టలేదు పాత ఓనరు. మనం పెడదాం. ఇంకా ఫోక్స్ సాక్స్ ఒకటి పెట్టేది ఉంది. ఫోక్స్ సాక్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోక్ సీల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా కాదు కదా వర్క్. అండ్ నేను ఎందుకు ఇది ఇంట్లో పెట్టుకొని ఓపెన్ చేసుకున్నా అంటే, నాకు నా హ్యాండ్స్తో చేసుకుంటే వర్క్ మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఓపెన్ చేసినాను ఇంట్లో పెట్టి. ప్లస్ ఇంట్లో ఉంటే సేఫ్ ఉంటుంది. బయట ఉంటే మెకానిక్ షాప్లో పెద్ద బైక్ అని అందరు చూస్తూ ఉంటారు కాబట్టి, సో ఇంటిలోనే పెట్టాను. మెకానిక్ షాప్స్లో కూడా పెట్టవచ్చు, ఏం కాదు. కానీ బట్ నేనే ఓపెన్ చేసుకున్నా. ప్లస్ పెయింట్ స్టేషన్ కూడా మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇంట్లోనే ఓపెన్ చేసి ఎమ్మటే ఇచ్చేసిన. అండ్ దీని పార్ట్స్ తెప్పియాలి. ఒకసారి వెబ్సైట్లో ఆర్డర్ పెడతాను, కవాసాకి వెబ్సైట్లో. అండ్ వెబ్సైట్లో ఆర్డర్ పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఎయిర్ ఫిల్టర్ మార్చక్కర్లేదు, జస్ట్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి తెప్పించుకుంటే చాలు. బ్రేక్ ప్యాడ్స్ అయితే నాకు తెలిసి ఒక నెక్స్ట్ 5000 వస్తాయి. టైర్స్ కూడా ఏం మార్చేది లేదు. వీ నీడే డీటెయిలింగ్ అనమాట. హెడర్స్ ఒకసారి డీటెయిల్ చేయాలి, ఐ థింక్ సో. హెడర్స్ ఒక్కసారి డీటెయిలింగ్ చేస్తే షైన్ వస్తుంది. అండ్ అంతే. అండ్ వచ్చే ముందు నేను కూలెంట్ అయితే అక్కడే చేంజ్ చేశాను. ఎందుకంటే కూలెంట్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండే బైక్వి. సో అప్పటికప్పుడే ఒక 2.5 లీటర్స్ మోటోలు తీసుకొని చేంజ్ చేసేసినాను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్. అండ్ Z9 మీద ఎటువంటి వీడియోస్ కావాలని లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. టిల్ దేర్, సో బాయ్, కీప్ సపోర్టింగ్.